ప్రభునామనకు ఘనత కలుగునుగాక. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వాక్యము మనం చదువుకుంటున్నాము. నీ ముందర నడిచివాడు యెహోవా, ఆయన నీకు తోడాయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడవాయుడు, భయపడకుము, విస్మయం పొందుకుమని ఇశ్రాయేలీయులందరూ ఎదుట అతనితో చెప్పాను. ఇశ్రాయేల్ జనాంగమున ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించి తీసుకొచ్చినటువంటి మోషే వృద్ధుడయ్యాడు. మోషే యొర్దాను నది దాటి అవతలకు వెళ్ళకూడదని దేవుడు సెలవిచ్చాడు. మరి మోషేకు బదులుగా యెహోషువని ఒక నాయకుడిగా అభిషేకించి నిలబెట్టుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి యొర్దాను నది దాటక మునుపు యెహోవా దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. నీకు ముందుగా నీ దేవుడు నడుస్తాడని, నీ జనాంగానికి తోడుకుంటారని, నీకు తోడుకుంటానని దేవుడు సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, ఆయన ఏమంటున్నాడంటే, మరి నేను నీకు ఇస్తున్నటువంటి శాసనములను అనుసరించి, నా మాటలను అనుసరించి, వాగ్దానం అనుసరించి మీరు ముందుకు సాగినట్లయితే నీతో కూడా నేను ఉంటాను అని చెప్తున్నాడు. వారి వాగ్దత్త ప్రదేశమునకు ప్రయాణమైనప్పుడు పగటివేళ మేఘస్తంభము, రాత్రివేళ అగ్నిస్తంభము వారికి తోడై ఉండి వారిని 40 సంవత్సరాలు వారి ప్రయాణంలో వారికి తోడుగుండి నడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆ విధంగా వారు 40 సంవత్సరాలు నడిచినప్పటికీ మధ్య మధ్యలో వారు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ దూరస్తులై, మొదటి నుంచి బయలుదేరి వచ్చినటువంటి ప్రజలు వాగ్దత్త ప్రదేశంలో ప్రవేశించగా ఆ తర్వాత తరం వారే ఆ వాగ్దత్త ప్రదేశమునకు వెళుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన ప్రత్యేకంగా ఏమంటున్నాడు, మిమ్మల్ని నేను గెద్దరెక్కల మీద మోసినట్టు మోసి తీసుకొచ్చాను, మీ కాలు వాయలేదు, మీ వస్త్రములు చెనగలేదు, మీ చెప్పులు తెగిపోలేదు, నేనే మిమ్మల్ని మోసుకొచ్చాను, మీరే ప్రయాణం చేశారు అని అంటున్నాడు. అంత మట్టుకే కాదు, మీరు నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశ జనులలోనూ స్వకీయ జనముగా మిమ్మల్ని మీరు నాకు ఉందురు అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి మనకు సౌలుగా ఉన్నటువంటి పౌలు మార్చబడిన తర్వాత తన జీవితాన్ని కూడా మనం గమనిస్తే, యేసు ప్రభు పరమునకు కొనిపోబడక మునుపు పునరుత్థానుడైన తర్వాత తమ శిష్యులతో చెప్తున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని ఆజ్ఞ ఇచ్చినట్టుగా చూస్తున్నాం. మరి ఒకప్పుడు సౌలుగా ఉన్నటువంటి పౌలు క్రైస్తవుల్ని హింసించాడు, మరి చంపాలని చూశాడు, చంపాడు కూడా. కానీ ఎప్పుడైతే యేసుప్రభు ఆయన సంధించాడో, ఆయన వాక్యానుసారమైన జీవితానికి ఆయన సిద్ధపరిచాడో, ఆయన వెలుగుతోనూ వాకుతోనూ ఆయన సంధించి ఆయనకు మారు మనసు రక్షణ ఇచ్చాడో, ఆ తర్వాత మిగతా శిష్యులందరికంటే కూడా ఎక్కువగా ప్రయాణం చేసి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తున్న పౌలుని మనం చూస్తున్నాం. తన జీవిత కాలంలో అందట్లో ఆయన ఎప్పుడైతే దేవుడు నిజమైన దేవుడని ఎరిగి దేవుని తన హృదయంలో చేర్చుకొని వాక్య పరిచయం చేయడానికి, అనేక నశించిపోయి ఆత్మలు రక్షించుకోవడానికి సిద్ధపడ్డాడో ప్రభు ఆయనకు ముందుగా నడుస్తున్నట్టుగా చూస్తున్నాం. అంటే మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేని ప్రదేశానికి పౌలు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నట్టుగా చూస్తున్నాం. చివరి గడియ వరకు కూడా చెరసాల్లో ఉన్నప్పటికీ, సముద్రంలో ఉన్నప్పటికీ, ఎంతటి పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు అతన్ని చేయబడవలేదు. అతనికి తోడుగా ఉండి తనతో ఉన్నవారిని కూడా సముద్రంలో కాపాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆయన కట్టడలు అనుసరించి, ఆయన ఆజ్ఞలు అనుసరించి, ఆయన చిత్తానుసారం ఆయన జీవితం జీవిస్తే, ఆయన పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడేవారం అయితే తప్పకుండా ఆయన మనకు ముందుగా నడిచి మనల్ని నిత్య జీవం దాకా తీసుకొని వెళ్ళేవాడని ఎవరు మర్చిపోకూడదు. ఆయన ఇష్టానుసారంగా జీవించకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడు నాకు తోడున్నాడని అనుకుంటే అది పొరపాటు. దేవుని వాక్యము నిత్యము మనం చదివి గ్రహించుకోవాలి, ధ్యానం చేసుకోవాలి. మరి నా ధర్మశాస్త్రమునందు ఆనందించవచ్చు, దివారాతనం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. ఆ ధన్యత మరి అందమట్టుకే కాదు, అతడు నీటి కాలవల వలన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని కూడా 1వ కీర్తనలో 2-3 వాక్యాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుళ్ళ యెహోషువకు తోడై ఉన్న దేవుడు, అప్పుడున్న దేవుడు ఇప్పుడు కూడా మనకు కూడా తోడుగా ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని అనుసరించి ప్రార్థనా జీవితం కలిగి ముందుకు సాగుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, యెహోషువకు తోడున్న దేవ, మోషేకు తోడున్న దేవ, మాకు కూడా మీరు తోడుగుండి నిత్య జీవం చేరు పర్యంతం మమ్మల్ని నడిపించే దేవుడు గనక మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము నీ కట్టడలను, నీ ఆజ్ఞలను, నీ వాక్యాన్ని అనుసరించి జీవించినట్లుగా మీరు మాకు సహాయం చేయమని, కృప చూపించమని, కనికరం చూపించమని ప్రార్థన ఆలకించినందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకొంచు
యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.